కేశవినేనండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. యావత్తు తెలంగాణలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది వచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితి. ఓ పక్కన రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు చేయడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది, కానీ మన ప్రభుత్వం మాత్రం వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం పనిచేస్తుంది అనేది రైతుల విషయంలో తేటతెల్లమైపోయింది. ఎందుకంటే యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా చూడరి, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్తున్నా, ఆరుగాలం పండించిన పంట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్టుబడి సాయం అందించలేదు. దాంతోపాటు రైతులకు కావాల్సిన కరెంటు సరిగేయలే, రైతులకు కావాల్సిన నీళ్లను చక్కగేయలే, దాంతోపాటు ఎరువులని ఇవ్వకపోగా పండించిన పంటకు సంబంధించి 500 రూపాయల బోనస్ సన్నవడ్లు అన్నారు, అది జాడలేదు. దానితో పాటు ఆ పండించిన పంటను కష్టపడి మార్కెట్కు తీసుకొస్తే మార్కెట్కు సంబంధించి కనీసం కొనే దిక్కు దివాన లేని పరిస్థితి ఈ తెలంగాణలో దాపురించింది. ఇంతకంటే బాధాకరమైన విషయం, ఇంతకంటే ఘోరమైన విషయం, ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకేముంటుందో ఒకసారి తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఆలోచించాలి. ఈరోజు నేను చెప్పే ఈ మాట ఏదైతే ఉందో, రైతులకు సంబంధించి చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది అంటూ ఒక్కసారి చూడొచ్చు. ఇది సీఎం సొంత గడ్డపైన ఈ దౌర్భాగ్యమా? ధాన్యం కొనకపోతే రైతులను ఏమనాలి? దౌలతాబాద్లో బీఆర్ఎస్ భారీ రాస్తోరేక, ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్. విత్తనాల కుంభకోణాలపై విచారణ జరపాలి. ప్రభుత్వ తీరుపై సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం. ఇంకెన్నాళ్ళు ఈ కష్టాలు? లారీలు రావు, బస్తాలు దొరకవు, మా పంటను కొనేదెప్పుడు? వర్షాలు వస్తే నష్టపోతాం. రోడ్డెక్కి అన్నదాతల ధర్నాలు. అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన. అదనపు కిలోల కోతపై నిరసన. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిన్నంచిన నిరసనలు అంటూ చూస్తున్నాం. సో పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి నేనేమంటున్నానంటే, ఈ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేయడానికి ఎందుకంత కట్టం వచ్చింది, ఏం బాధ వచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఏ వైపు చూసినా, ఏ దిక్కు చూసినా ఒకటే అంశం, కన్నీళ్ల రోదనతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైతుల విషయంలో చాలా వరకు కూడా మనం చూసాం, రైతులను ఎటువైపు చూసినా, ఏ దిక్కు చూసినా కనీసం రైతులను పట్టించుకోకపోగా ఇబ్బంది పాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్నాం, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరందరూ కూడా చూడని ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, రైతులను పట్టించుకొని సర్కార్ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. మీరు ఏమన్నా అనుకోరు, ఎందుకంటే తెలంగాణలో రైతులకు సంబంధించి ధాన్యం పంటను పండించి కొనుగోలు కేంద్రాలలో ఏది పంటను తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొనడం లేదు. ఎందుకు కొంటలేదు? ఎన్ని మెట్రిక్ టన్నులు వచ్చింది? ప్రభుత్వం ఎంత కొనాలి అనే దానికి ఇప్పటి వరకు కూడా సమాధానం లేదు. సో ఇది బాధాకరమైన విషయం కాదా అండి? తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఆలోచించండి. ఇప్పటి వరకు దాదాపుగా 95 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి వడ్ల దిగుబడి రాగలదని ముందుగానే అంచనా వేసారు. మరి దానికి సంబంధించి ఏంది, సరైన సమయానికి కాంటాలు పడకపోవడం వల్ల రైతులైతే ఇబ్బంది పడుతున్నారు కదా. ఇది బాధాకరమైన విషయమే కదా. 95 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన వడ్లు ఏవైతే ఉన్నాయో అవి వస్తున్నాయని ప్రభుత్వానికి కూడా తెలుసు, ప్రభుత్వానికి నివేదిక ఉన్నది. అయినప్పటికీ కూడా రైతుల పక్షాన ఎందుకు ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం? వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం చేస్తాడు? సివిల్ సప్లైకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చొరవ తీసుకోరు? జిల్లాలకు సంబంధించిన వ్యవసాయ అధికారులు ఏం చేస్తున్నారు? ఒకసారి తెలంగాణ సమాజం మొత్తం కూడా మనం గర్జించాల్సిన విషయం ఇది, బాధాకరమైన విషయం. ఇంకొక బాధ ఏంటంటే, అంత ఆరుగాలం పంట పండించిన తర్వాత రైతులందరూ కూడా కొనుగోలు కేంద్రాలలో తీసుకొస్తే అక్కడ మిల్లర్ల కొర్రీలు, దాంతోపాటు తరుగు పేరుతో దాదాపుగా తేమ శాతం పేరుతోని బస్తాకు 4 నుంచి 5 కిలోలు తీసేస్తున్నారు. ఇంతకంటే ఘోరం ఏముంటుందండి? ఒక బస్తాకు 4 నుంచి 5 కిలోలు తీసేస్తూ మళ్ళీ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, మద్దతు ధర కంటే తక్కువ కొనుగోలు చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఆలోపిస్తున్నారు. రైతులందరూ కూడా ఘోరాతి ఘోరంగా భయంకరంగా ఉద్యమం చేస్తున్నారు. ఓ పక్కన రోడ్ల మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు, మార్కెట్ యార్డ్లో నిలదీస్తున్నారు. ఇంకో పక్కన మార్కెట్ యార్డ్లో ఏంది అంటే పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలలో ఉండి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి, ఇవన్నీ కూడా మనం చూస్తాం కదా. ఇదేనా మన తెలంగాణ? ఇదేనా మన కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు పేరుతో వచ్చింది? ఇంకొక వైపు ఏంటంటే,
యాజమాన్య లోపాలు అయితే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి స్పష్టంగా కనబడతాయి. లారీల కోత కానీ, గోనె సంచుల సమస్యలు కానీ, కొనుగోలు కేంద్రాల వద్ద డిజిటల్ తూకం వ్యవహారాలలో సాంకేతిక సమస్యల వల్ల కొనుగోలు కేంద్రాలు కూడా నత్తనడకన సాగుతున్నాయి. దీనికి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇక ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? అరే తెలంగాణలో ప్రభుత్వం ఉందా అబ్బాయి లేదా? దానికి ఏమైనా సమాధానం ఉందా లేదు? ఇటు దాంతోపాటు బోనస్ కూడా ఎగవైతే కుట్ర చేసింది. 500 రూపాయలకు సంబంధించి బోనస్ ఇస్తా అని చెప్పింది. ఎందుకు ఇస్తలేదండి? ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, సివిల్ సప్లైకి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఎందుకు ఈ విషయంలో స్పందించడం లేదు? విపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా, ఇంత పంట దిగుబడి వస్తే దానికి సంబంధించి వివరణ ఎందుకు లేదు? దీనికి ఏమైనా సమాధానం ఉందా? లేని పరిస్థితి కనబడుతుంది. ఏ దిక్కు చూసినా ఒకటే అంశం అండి. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గాన్ని చూసినా గదే పరిస్థితి కనబడుతుంది, లేదా బయట నియోజకవర్గాలకు చూసినా కూడా గదే పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా గదే అంశం కనబడుతుంది. రికార్డు స్థాయిలలో దాదాపుగా ఈ రబీ యాసంగి సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 65 లక్షల ఎకరాలలో వరి సాగు చేసిలు. 65 లక్షలకు సంబంధించి ఎకరాలలో వరి సాగు చేసిలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సాగు చేస్తే రికార్డు స్థాయిలో 141 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఈ మొత్తానికి సంబంధించి దిగుబడులలో దాదాపుగా ప్రభుత్వం 90 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. మరి 52 లక్షల మెట్రిక్ టన్నులకు కేంద్రం మాత్రం ఫుల్గా సేకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. 141 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన దిగుబడి వస్తుంది. దాదాపుగా 65 లక్షల ఎకరాలలో వరి సాగు జరిగిందని ప్రభుత్వం ఏం చెప్పింది. 141 లక్షలకు సంబంధించిన మెట్రిక్ టన్నులకు సంబంధించిన ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వమే చెప్పింది. దాదాపుగా 90 లక్షలకు సంబంధించిన మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నది కూడా ప్రభుత్వమే. కానీ కేంద్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో 52 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి కేంద్రం ఫుల్గా సేకరించింది. మరి ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చినామని చెప్పింది. ఎంత? 8,575 కేంద్రాలను, కొనుగోలు కేంద్రాలకు సంబంధించి మేము పూర్తి స్థాయిలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చినాం. దానికి సంబంధించి ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేసింది. మరి 8,575 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి కదా, ఆ కొనుగోలు కేంద్రాలు ఎందుకు సాఫీగా నడవట్లేదు? ఆ కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఏం చేస్తున్నది ప్రభుత్వం? ఇప్పటి వరకు జరిగిన కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ రోజు వరకు మే నాటికి లక్షలాది మంది రైతులు 32 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించింది. మరి 94 లక్షలకు సంబంధించి 90 లక్షలకు పైగా కూడా కొనుగోలు చేయాలనే ఆలోచన ఉన్న ప్రభుత్వం 32 లక్షలకు సంబంధించే టార్గెట్ ఫినిష్ చేసింది. మరి మిగతాదేం కావాలి? దాంతోపాటు ఇటు 52 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి కేంద్రం కొనుగోలు చేసింది. ఏమైపోయింది? రైతుల ఖాతాకు సంబంధించి, అంటే ధాన్యానికి సంబంధించి కనీస మద్దతు ధర, మనం ఎంఎస్పి అంటాం కదా, దాని కింద ఇప్పటి వరకు 4,800 కోట్ల రూపాయలను రైతు ఖాతాలలో జమ చేసినట్టు మంత్రి చెప్పిండు. మరి కొనుగోలు మొత్తం ఎంత అయింది? 22,000 కోట్లకు సంబంధించిన బడ్జెట్ కేటాయించలు. మరి మిగతాది ఏమైపోయింది? 16,000 కోట్లకు సంబంధించి ఎవరు కొనుగోలు చేయాలి, ఎవరి ఖాతాలలో వేయాలి? దీనికి సమాధానం లేదు. ఇటు దాంతోపాటు రవాణా కానీ, హమాలీల కొరత కానీ, మిల్లర్ల కొర్రీలు కానీ, తడిసిన ధాన్యానికి సంబంధించి ఇట్లా అరాచకం వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇంత ఘోరంగా ఇబ్బంది పెడతా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ సొంత నియోజకవర్గంలోనే పూర్తి స్థాయిలో రైతులందరూ కూడా ఇబ్బంది పాలైపోయి ఇప్పటికీ కూడా ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి కనబడింది. కానీ దీని విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించిన దిక్కు దివానా కూడా లేని పరిస్థితి కనబడుతుంది. మరి ఎందుకు స్పందించరు ఏంటి అంటే కనీసం సమాధానం లేదండి ప్రభుత్వం నుంచి. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంటుంది? తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం. రైతుల విషయంలో ప్రభుత్వం కనీసం మొద్దు నిద్రపోతుందనే చెప్పొచ్చు. 141 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన పంట వస్తుంది అని తెలుసు. దాంట్లో 90 లక్షల వరకు కొనుగోలు చేయాలని తెలుసు. 32 లక్షల మెట్రిక్ టన్నులకే కొనుగోలు చేసింది. మరి మిగతాది ఎవరు కొనుగోలు చేయాలి? అటు కేంద్రమేమో 52 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి మేము కొనుగోలు చేస్తా అని చెప్పింది. మరి ప్రభుత్వం ఇప్పుడు రైతులను రోడ్డు మీద పడేసింది కదా. ప్రభుత్వానికి సంబంధించి రైతుల విషయంలో ఎందుకు స్పందించలేదు? రైతుల విషయంలో ఈ కొర్రీలు పెట్టుడేంది? రైతులను ఇంత టార్చర్ పెట్టుడేంది? రైతులను ఇంత వేదన గురి చేసుడేంది? అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వానికి సంబంధించి మమ్మల్ని అడిగేటోరు ఎవరున్నారు అనుకుంటుందా? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏంది అంటే పంట కొనుగోలు చేయకపోవడం వల్ల కల్లాలలో, కొనుగోలు కేంద్రాలలో రైతులు చాలామంది కూడా ఏంది అంటే కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ లిస్టు కూడా చెప్తా. ఎందుకు అంటే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా కొనుగోలు కేంద్రాలలో జరిగిన బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఇక్కడ మీకు అందరికీ తెలుసు మొదటి ప్రమాదం ఎక్కడ జరిగింది, మంచిర్యాల జిల్లాకు సంబంధించి జరిగింది. మే మొదటి వారంలో మంచిర్యాల జిల్లాకు సంబంధించి లకింపేటకు సంబంధించిన మండలం కొత్తూరుకు సంబంధించి గంపలపల్లి కొనుగోలు కేంద్రం వద్ద భారీ వర్షాలు ఈదురుగాల వల్ల అక్కడ పూర్తి స్థాయిలో కూడా రైతులు నష్టపోయారు. ఇంకోటి ఏంది, దీంతో పాటుగా ఆరబోసిన ధాన్యం మీద టారిఫన్లు కప్పి వర్షంను రక్షించుకునే క్రమంలో బలమైన గాలులను తట్టుకోలేక అక్కడికి సంబంధించి నిర్మాణాల గోడగూలి కూడా రైతులు వెంకటేష్ కానీ, లచ్చన్న కానీ, నాగరాజ్ కానీ, అభిరామ్ కానీ అక్కడికక్కడే ప్రాణాలు వేసారు. దాంతోపాటు ఇంకొకటి, వరంగల్కు సంబంధించి అలంకాన్పేటకు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ధాన్యం మొక్కజొన్న అమ్మకం కోసం దాదాపుగా 15 రోజులుగా వేచి చూసిండు వెంకటేశ్వర్లు అనే రైతు. అక్కడ గుండెపోటుతో ప్రాణాలు ఇచ్చాడు. ఇక నల్గొండ, రంగారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద ఎండ తీవ్రతకు మానసికంగా ఆందోళనకు గురై కొందరు రైతులు అస్వస్థ గురయ్యారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పూర్తి స్థాయిలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా, దాంతోపాటుగా ఇటు కేటీఆర్ కూడా పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా కూడా అభివర్ణించారు. మరి దీనికి సంబంధించి ఎవరైతే రైతులు ప్రాణాలు కోల్పోయారో దాదాపుగా 25 లక్షల సంబంధించిన ఎక్స్గ్రేషియా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇక ముఖ్యమంత్రి ఏం చేస్తాడంటే చోద్యం చూస్తాడు. ముఖ్యమంత్రి చేసేది ఏంటది, ఏం లేదు, పేరుకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా. దీంట్లో చాలా లాజిక్ ఉంది. ఏందన్నా ఊకే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అంటారు. అయితే దీంట్లో ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీల సీఎం అయింది ఈయన. కాంగ్రెస్ పార్టీ సీఎం అని ఎందుకంటానా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజల సీఎంగా నేను ఎందుకు అభివర్ణిస్తలేను అంటే, ఇది నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీఎం అని ఎందుకంటున్నా, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ యొక్క వర్గానికి సంబంధించి న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప, ఇదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతాంగానికి అన్యాయం చేసే పరిస్థితి ఉన్నది. ఇది గమనించాలి, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ గమనించడం వల్ల వాస్తవాలు ఏంది, అవాస్తవాలు ఏంది అనేది తెలంగాణ సమాజానికి తెలిసిపోతుంది. దీని విషయంలో మాత్రం ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించదు. ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే దున్నపోతు మీద వానగొచ్చినట్టు ఎదురు చూస్తుంది. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నది. ప్రభుత్వం నిద్రను వీడుతుందా అంటే వీడదు. ఎందుకు వీడుతుంది? రైతులు ఓట్లేస్తే గెలవలే కదా, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటేస్తేనే గెలిచిను. రైతుల విషయంలో ఇప్పటికీ కూడా ప్రభుత్వానికి ఏమన్నా చలనం ఉందా అంటే లేని పరిస్థితిగా ఉంటుంది. ప్రభుత్వం రైతుల విషయంలో ఏమన్నా మాట్లాడుతుందా అంటే మాట్లాడేది. ప్రభుత్వానికి కావాల్సింది ఏంది, ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప ఇంకేమద్దు. ప్రభుత్వానికి కావాల్సింది ఏంది, వాళ్ళ ఎదుగుదల తప్ప, వాళ్ళ వ్యక్తిగత అవసరాలు, వాళ్ళ వ్యక్తిగత ఎదుగుదల తప్ప రాష్ట్ర ప్రజల ఎదుగుదల అవసరం లేదు. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంది రైతు బంధు ఇప్పటి వరకు ఎంత ఇవ్వాలి, రైతు బంధు ఇచ్చిందా లేదా, మొత్తం ఎంత అనేది ఒకసారి క్లారిటీగా కూడా చూద్దాం. ఎందుకంటే తెలంగాణ సమాజానికి తెలవాలి రైతులను ఎంత మోసం చేస్తుంది, రైతులను ఎంత ఇబ్బంది పెడుతున్నది అని. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ రైతు భరోసా పేరు మార్చింది. అంతకుముందు రైతు బంధు ఉండే, దాన్ని రైతు భరోసాగా మార్చిన తర్వాత ఏమని చెప్పింది, 10,000 నుంచి 12,000కు పెంచింది. అయితే 2 విడతలలో వానాకాలం కానీ యాసంగి సీజన్లకు ఎకరాకు 6,000 చొప్పునిస్తా అన్నది. ఇప్పటివరకు ఏమన్నా ఇచ్చిందా? అయితే ప్రభుత్వం ఇప్పటివరకు ఎంత ఇచ్చింది, విడుదలైన నిధులను కూడా నేను చెప్తాను. ఎందుకంటే 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ అయిందని చెప్పింది. ఇది జనవరి 26న 2025లో అధికారికంగా ప్రకటన చేసి చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన ఖాతాలలో పెట్టుబడి సాయాన్ని అందించింది. ఇక 2వ విడత ఎక్కడ చేసింది, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాకు సంబంధించి కాటారంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాకు సంబంధించి విడుదల చేశారు. ఈ విడుదలలో దాదాపు 45 లక్షల మందికి సంబంధించి ఖాతాలో కేవలం 5,700 కోట్ల రూపాయలను డైవర్ట్ చేసి DBT ద్వారా జమ చేసినట్టు చెప్పింది. ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అంతకుముందు రైతు బంధు పడేది. ఈయన వచ్చిన తర్వాత దాన్ని రైతు భరోసాగా మార్చిండు. సన్నకారు చిన్నకారు రైతులకు మాత్రమే పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే ఎకరాకు 6,000 చొప్పున ఇటీవల 2026లో కూడా 5,700 కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేసింది. అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధుకు ఎన్ని వేల కోట్ల నిధులు ఇచ్చేది, ఎంత ఇచ్చేది అనేది కూడా
చూద్దాం. ఎందుకు అంటే ఇది ముఖ్యమంత్రి గారికి సంబంధించి రైతుల పక్షాన ఒక విపక్ష ఏంది అంటే అప్పుడు పూర్తి స్థాయిలో రైతు బంధుకు సంబంధించి ప్రతి ఏటా 15,000 కోట్ల రూపాయల నుండి దాదాపుగా 16,000 కోట్ల రూపాయలకు సంబంధించి నిధులను ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందించేది. 2018 నుంచి 2023 వరకు దాదాపుగా 11 విడతలలో దాదాపుగా 72,815 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతు ఖాతాలలో కేసీఆర్ ప్రభుత్వం వేసింది. కానీ మన పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి కేవలం ఏప్రిల్ 2026లో 5,700 కోట్లు, ఎకరాకు 6,000 12,000 ఇవ్వాలి. ఈ దొంగలు 12,000 రూపాయలు ఇవ్వాల్సింది 6,000 చొప్పున ఇచ్చిండు, అది 5,700 కోట్లే ఈ 30 నెలల పాలనలో. కానీ కేసీఆర్కు ప్రభుత్వానికి సంబంధించి 2018 నుంచి 2023 వరకు మొత్తం 11 విడతలలో దాదాపుగా 72,815 కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది. ప్రారంభంలో అంటే 2018లో పథకం ప్రారంభించినప్పుడు ఏడాదికి 8,000, అంటే వానాకాలం 4,000, యాసంగికి 4,000, అంటే మొత్తం 8,000 చొప్పున అప్పుడు ఏటా సుమారు 12,000 కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది. అయితే పెంపు తర్వాత అంటే 2019 నుంచి పెట్టుబడి సాయాన్ని ఎకరాకు 10,000 విడతకు చేసిల్లు, ఎందుకంటే 5,000కు పెంచారు. దీన్ని వార్షిక బడ్జెట్లలో దాదాపుగా 15,000 కోట్ల నుంచి 16,000 కోట్ల రూపాయలకు పెంచిలు. చివరి విడత అంటే కేసీఆర్ ప్రభుత్వం అందించిన చివరి 11వ విడతలో కూడా 70.12 లక్షల మంది రైతులకు దాదాపుగా 1.54 కోట్ల రూపాయలకు సంబంధించి ఎకరాకు దాదాపుగా 7,720.29 కోట్ల రూపాయలకు సంబంధించిన సీజన్లో విడుదల చేశారు. అంటే ఎకరాకు నుంచి 100 ఎకరాల వరకు ఎవరికైనా పర్లేదు ఏంది 5,000 చొప్పున లెక్క గట్టి ఇచ్చేవారు. కానీ మన ముఖ్యమంత్రి ఇస్తున్నాడా? చిన్నకారు రైతులు అంటాడు, ఇక ఈ ప్రభుత్వం ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. సో రైతుల బాధను వ్యక్తం చేయడానికి, రైతుల బాధను తెలియజేయడానికి, రైతుల యొక్క కష్టాన్ని తెలియజేయడానికి మాత్రమే నేను తెలంగాణ రైతాంగాన్ని మొత్తం చెప్తున్నా. ఇక ఇప్పటికీ గిట్లనే ఉంటాం, మా ఇష్టం, మా రాజ్యం అంటే మీ రాజ్యం అంటే కుదరదు. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు మీరు సోయి తెచ్చుకుని తెలంగాణలో మీరు ఏం వాగ్దానం చేసిళ్ళు? రైతులకు ఏ వాగ్దానం చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? దానికి ఏమైనా సమాధానం ఉన్నదా? ఇప్పటి వరకు మీరు ఏం హామీ ఇచ్చిలు, ఏం చేస్తున్నారు? రైతులు పూర్తి స్థాయిలో కూడా మొత్తుకుంటున్నారు కదా, మరి ఎందుకు దానికి సంబంధించి కనీసం సమాధానం చెప్పలేని పరిస్థితులలో ఉన్నారు? అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. ఇక ఇది ఎట్లున్నది. సో దానికోసమే నేను ఇగో ఈ పచ్చకండువ వేసుకొని మీకు చూపెడతాను. ఇది ఎందుకంటే రైతులకు సంబంధించిన వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమాల్లో రైతుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే మన ముఖ్యమంత్రి గారికి సోయి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదు అని చెప్పే ఉద్దేశంతో ఇది వేసుకున్నాం. సో ఇప్పుడు దీంతో పాటుగా ఇక మరికొన్ని వార్తలలో పోదాం. మీకు హైలైట్ విషయాలు ఉన్నాయి కదా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే ఇగో ఇది బడే బాయ్ చోటే బాయ్ ఇన్నరా. ఇది బీజేపీలోకి మోడీ రేవంత్కు లింకులు ఉన్నట్లుంది. సువేంద్ర అధికారి కలిసినట్లు రేవంత్ కలుస్తున్నారేమో. మొన్న మోడీ వ్యాఖ్యలు బలం చేకూర్చుతుంది. అనవసరంగా ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. పార్టీ సీనియర్లంతా ఇప్పుడైనా పార్టీని కాపాడుకోండి. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్కు సంబంధించి చేసిన పరిస్థితి కనబడతా. నిజంగా కూడా ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీయా బీజేపీ పార్టీ అనేది ఇప్పటికీ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అందరికీ తెలియాల్సిన విషయం. ఎందుకంటే బీజేపీలోకి రేవంత్ వెళ్తాడా? మోడీ రేవంత్కు ఉన్న లింక్ ఏంటిది? ఎందుకంటే సువేంద్ర అధికారి కలిసినట్టు రేవంత్ రెడ్డి కలుస్తారేమోనని ధర్మపురి అరవింద్ చెప్పినట్టు అసలు రేవంత్ భవిష్యత్ ఏంది, ఎందుకు ప్రధాని చెంతకు వెళ్తున్నాడు, భయపడుతున్నాడా ఏంది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఇది మొదటి నుండి బలమైన వాదన చేకూర్చే అంశం. బీజేపీలోకి రేవంత్ అంటే బాజాప్తగా బహిరంగంగా వెళ్ళకపోయినా పూర్తి స్థాయిలో కూడా ఆయన వెళ్తాడేమో అన్న అంశం చూడొచ్చు. ఎందుకంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి ఏమని చెప్పి తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ సమక్షంలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలని, ప్రధాని మాకు పెద్దన్న లాంటి వారని గతంలో కూడా ఇదే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీకు గతాన్ని గుర్తు చేస్తున్నా. ఇంకొకటి అధికారిక రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి విభజన హామీలు కానీ లేదా ఏది ఐటీఐఆర్కు సంబంధించిన ప్రాజెక్ట్ కానీ మెట్రో సంబంధించిన రైలు నిధులకు సంబంధించిన కానీ లేదా హోంమంత్రి కానీ చాలా సందర్భాలలో కలిసిండు. అంటే బయటికి ఇవన్నీ చెప్తూ లోపల మన ముఖ్యమంత్రి ఏమన్నా రాజీ ప్రయత్నంలో ఉన్నారా అంటే నేను కాంగ్రెస్ పార్టీ కండు వేసుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడిచినప్పటికీ కూడా నేను మీకే సపోర్ట్ చేస్తా, నేను మీతోనే ఉన్నట్టుగా భావించండి, నా మెడలో మాత్రం బీజేపీ కండువ లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా అనేది ధర్మపురి అరవింద్ అడుగుతున్న ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే
ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి కూడా భయపడాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ఈయన ఏం శుద్ధిని శుద్ధపూస కాదు. ఎందుకు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినంత మాత్రాన గతంలో ఇదే రేవంత్ రెడ్డి మీద ఓటుకు నోటు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ ఉంది. కేంద్ర ప్రభుత్వం పెద్దలతో సత్సంబంధాలు ఉంటే ఈ కేసుకు సంబంధించి కేసు నుండి ఉపశమనం లభిస్తుంది అనే ఒక ఆరోపణ కూడా చాలా బలంగా ఉంది. దానికోసమే మోడీని పెద్దన్న పాత్రగా అభివర్ణించారు అనేది ఇంకొక అంశం. ఇక రెండో అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత పార్టీలో కూడా అసమ్మతి సెగలు ఉన్నాయి. ఏంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో సీనియర్ నేతల నుండి రేవంత్ రెడ్డికి అంతర్గతంగా కూడా సవాళ్లు ఉన్నాయి. పార్టీ హైకమాండ్ ఒకవేళ తనను మార్చాలని చూస్తే తన పదవిని కాపాడుకోవడానికి బీజేపీ రూటే సరైంది అంటూ రేవంత్ రెడ్డికి సంబంధించి విపక్షాలు ఆరోపిస్తున్న ఆరోపణ నిజమే అనుకోవచ్చా అనేది ఇంకొక అంశం. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తానేమి ఏంది దీనిలో వివరించే ప్రయత్నం కూడా చేసింది ఎవరు రేవంత్ రెడ్డి. ఏమని తానేమీ భయపడడం లేదని కేవలం రాష్ట్ర హక్కుల కోసం కేంద్ర పెద్దలను కలుస్తున్నామని చెప్పిండు. మరి కేంద్ర పెద్దలను ఇప్పటివరకు కలిసి ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది ఈ పెద్ద మనిషి? ఏమీ తెలియదు, గుడుసున్నా మీరు చూడుర్రి. ఇంకొక అంశం ఏంటంటే రాహుల్ గాంధీ నాయకత్వంలో తమ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం, బీజేపీ సైద్ధాంతిక వ్యతిరేకులమని తేల్చి చెప్పిండు. కళ్ళబొల్లి కబుర్లతోని ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఊరుకోమని ఈయన చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఒకవేళ నిజంగా కూడా రేవంత్ రెడ్డి అదే ఉద్దేశంతో ఉన్నాడా లేక అంతర్గతానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇట్లనే ఉన్నాడా అనేది కూడా ఒక అంశానికి సంబంధించి కూడా మనం చూడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు జరిగిన అంశాలలో ప్రధాని మోదీకి సంబంధించి అంటే హైదరాబాద్లో జరిగిన చాలా కార్యక్రమాలలో కూడా మొన్న మోదీ కూడా చెప్పిండు పరేడ్ గ్రౌండ్లో ఏమనే మేరా సాత్ జోడోనో ఏదో చెప్పిండు, మీరు నాతో కలిసి సహకరించండి అని పరేడ్ గ్రౌండ్లో చెప్పిండు. అయితే దీనికి సంబంధించి ఏమని చెప్పిండు, ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి కోసమే మాత్రమే మోడీతోని కలుస్తా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకవేళ రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఎట్లుంటుంది, తాను స్వయంగా ప్రకటించిన వ్యూహం ఏమన్నా ఉన్నదా? ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించి 2034 వరకు తానే అధికారంలో ఉంటానని మొన్న వేటి న్యూస్కు సంబంధించిన కాన్క్లేవ్ జరిగినప్పుడు ఆయన చెప్పిండు. ఏమని చెప్పిండు, తాము పదవుల కోసం ఆశపడే వ్యక్తులను అవకాశవాదిని కాదని 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ నడిపిస్తాను అంటే ధీమా వ్యక్తం చేసిండు. అంటే జాతీయ రాజకీయాల్లోకి ఎప్పుడు 2034 తర్వాత మాత్రమే నేను తెలంగాణ పగ్గాలను తర్వాతి తరానికి అందించి జాతీయ రాజకీయాలలోకి వెళ్తా అన్నాడు. ఏమని చెప్పిండు అక్కడ ఉద్దేశం ఏంది అంటే రాహుల్ గాంధీకి సంబంధించిన ఏది ప్రధానిని చేయడమే లక్ష్యం అని చెప్పిండు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి బీజేపీకి భయపడుతున్నారన్న విషయంలో నిజం ఉందా అంటే నిజం ఉన్నదే అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఓటుకు నోటు కేసుకు సంబంధించి చాలా బలంగా ఉన్నది కాబట్టి అదే అంశానికి సంబంధించి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంటు ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు, ఇక్కడ ఏంది రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో చూసినప్పుడు ఒక అంశం అయితే చాలా బలంగా కూడా తారసపడుతున్న పరిస్థితి కనబడుతుంది కదా. ఈయన ఓటుకు నోటు కేసుకు దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన అసమ్మతి సెగలు, దాంతోపాటు రాహుల్ గాంధీ ఒకవేళ ముఖ్యమంత్రి పీఠం నుండి మారుస్తే తదుపరి లక్ష్యం తెలంగాణలో ఈయన రాజకీయ భవిష్యత్తు శూన్యంగా కనబడుతున్నది కాబట్టి ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక డైలాగ్ వాడింది ఒక లీడర్ను ఉద్దేశించి, తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటారు అన్నట్టు, గాలిలో మేడలు కడతారు చూడు, అట్లనే రేవంత్ రెడ్డి తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. ఎందుకంటే నేను లేకపోతే అసలు తెలంగాణలో రాజకీయం చేసేటోడే లేడు, నేను లేకపోతే రాజకీయ పరిపాలనే నడవదు, నేను తెలంగాణకే సుప్రీం, నేనే తెలంగాణ అంటే నేను అనే ఒక భ్రమలు ఉన్నాడు. ఆ భ్రమలకెళ్ళి బయటికి తీసుకొచ్చే రోజులు కూడా దగ్గరనే వస్తాయి. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా చూస్తారు, ఈయన భరతం కూడా పడతారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి అనే విషయం జీరో, ఆయన నథింగ్, ఆయన దగ్గర ఏం లేదు. అనుకోని సందర్భాలలో అనుకోకుండా అకస్మాత్తుగా ముఖ్యమంత్రి అయ్యింది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అవుతానని ఆయనకు కూడా తెలియని పరిస్థితి ఉంది. సో అలాంటి పరిస్థితులలో అధికారంలోకి వచ్చిన ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి పెద్దగా తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా చేస్తాడంటే ఏమీ చేయడు. గంతే బడే బాయ్, ఈయన బీజేపీ కండువ లేకుండా బీజేపీగా ఉన్నాడు అనడానికి ఒక సజీవమైన సాక్ష్యం. ఇక దాంతోపాటుగా మరో ప్రధానమైన అంశం ఏంటంటే ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ట్రెండింగ్గా కావాల్సిన అంశం. మీకు తెలియదు కావచ్చు, ఎందుకంటే ఇది ఒక్కసారి చూడు, దీన్ని చూసిన తర్వాత కళ్ళు బైర్లుగా అమ్మే అంశం. నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్పే అంశం ఏంటంటే 1 రూపాయో 5 రూపాయలో 10 రూపాయలో 100 రూపాయలో 1000 10,000 లక్షో కోచో 100 కోట్లు కాదు 75,000 కోట్ల ప్రాపర్టీ కాజేసేందుకు 3 నేతలు ఒకటైళ్ళని
కాందీశకుల భూములపైన గద్దల కనుబడ్డది. 75,000 కోట్ల విలువైన భూములను మింగేందుకు భారీ స్కెచ్. ముఖ్య నేత మైనార్టీ నేతలతో పాటు ఒక కేంద్ర మంత్రి కూడా ప్లాన్ చేశారు. వాటాలు సైతం ఫిక్స్ చేసుకున్న నేతలు ముంబైలో ప్రత్యేకంగా కూడా ఆఫీస్ ఏర్పాటు చేసిల్లట. ఈ 75,000 కోట్లకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఈ భూమిని కాజేసేందుకు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు స్కెచ్ చేసిల్లట. ఏంది అంటే ఇక్కడ ఒకసారి చూడుర్రి, కాందీశకుల భూములపైన గద్దల కన్ను. దాదాపుగా 75,000 కోట్లకు సంబంధించిన భూమిని ముంగేసే స్కెచ్. ముఖ్య నేత మైనార్టీ నేతలతో పాటు ఒక కేంద్ర మంత్రి ప్లాన్ ఉంది అంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ముంబైలో ప్రత్యేక ఆఫీస్. సో దీనికి సంబంధించి ఒకసారి చూస్తే బీజేపీ అధిష్టానం దృష్టికి కేంద్ర మంత్రి వ్యవహారం ఒక వివాదాస్పద కేసులో ఇప్పటికే చిక్కుకున్న సదరు మంత్రికి సంబంధించిన విషయం. సో ఇందులో ప్రధానంగా కూడా వాటాలకు సంబంధించి కూడా తీసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. హైదరాబాద్లో భారీగా కూడా పదవి నుంచి తప్పించేందుకు సిద్ధమవుతున్న బీజేపీ అధిష్టానం. ఒకసారి చూద్దాం డెప్త్గా. రాష్ట్రంలో మరో భూ కబ్జాకు కొందరు నేతలు భారీ స్కెచ్ వేసినట్లుగా తెలుస్తుంది. కాందీశకులకు సంబంధించిన దాదాపుగా 75,000 కోట్ల ప్రాపర్టీని కాజేసేందుకు 3 నేతలు ఒకటయ్యారనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఆ భూములు క్లియర్ చేసుకునేందుకు ఏకంగా ముంబైలో ఒక ఆఫీసును సైతం ఓపెన్ చేశారన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఈ 3లో ఒక నేత ఇటీవల వివాదాస్పదమైన కేసులో చిక్కుకోవడంతో ఇప్పుడు ఈ బండారం బయటపడిందన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వివాదంలో కేంద్ర మంత్రి ఉండడంతో అధిష్టానం గుర్రు మీద ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ మంత్రిని బర్తరఫ్ చేసేందుకు నిర్ణయించాలని కూడా సమాచారంగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడుని ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందులో విషయం ఏంటి అంటే బీజేపీ వాళ్ళే ఉన్నారు కేంద్ర మంత్రి. బీజేపీలో ఎవరే ఉన్నారు కేంద్ర మంత్రి? కిషన్ రెడ్డి ఉన్నాడు, ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు. సో బీజేపీకి సంబంధించిన దోస్తులు ఉన్నారు, సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దోస్తులు ఉన్నారు. వీరిద్దరి కలయిక. ఎందుకంటే 2 చేతులు కలిస్తేనే సప్పట్లు ఇట్లా వస్తాయి అన్నట్టుగా ఇక్కడ 2 పార్టీలు కలిసి ఏకంగా ఏం చేసినాయంటే 75,000 కోట్లకు సంబంధించిన స్కెచ్ వేసి రాబందుల లెక్క దీన్ని మింగే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే దీనికి సంబంధించిన భూమి కోసం ఈ 75,000 కోట్ల ప్రాపర్టీని దాన్ని అమ్మేసి వీళ్ళ సొంతం చేసుకునేందుకు ఏకంగా ముంబైలో ఆఫీసు ఓపెన్ చేసిరు. ఏది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, బెంగళూరులో కాదు, ఏకంగా ముంబైలోనే ఆఫీస్ ఓపెన్ చేసి దీనికి ఒక సెటప్ కూడా పెట్టిరు. అయితే ఎవరైతే ఆ ముఖ్య నేత ఉన్నారో ఆయనకు సంబంధించి బీజేపీ అధిష్టానానికి సంబంధించి కేంద్ర మంత్రి వ్యవహారం అక్కడికి వెళ్ళడంతో పాటు ఆయన ఒక వివాదాస్పదమైన కేసులలో చిక్కుకోవడంతో పాటుగా ఇక్కడ ఒక ముఖ్య నేత మైనార్టీతో పాటు ఒక కేంద్ర మంత్రి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మైనార్టీకి సంబంధించిన నేతలేమో స్క్రీన్ మీద అంటే బయటకు వస్తేనేమో ఏంది అంటే వాళ్ళని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు, కానీ వాళ్ళంతా ఒకటే. ఇక చూడరి, గద్దలు రాబందులు లెక్క మింగే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ సమాజానికి వీళ్ళ ఉపయోగం ఏమన్నా ఉందంటే ఏం లేదు. నేను చెప్తున్నా కదా, తెలంగాణలో బడిని వదలరు, గుడిని వదలరు, ఆఖరికి శ్మశాన గడ్డను కూడా వదలరు. మొత్తం మింగుడు, దోచుకో దాచుకో, అందిందంతా కూడా దోచుకో, అడిగిన కాడికి దోచుకో, మొత్తం దాచుకో, గింతే. ఇంతకు మించి వేరే ప్రయత్నమే లేని పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకేముంటుంది? ఇక ఇది ఇట్లున్నది. ఇక ఇంకొక అంశం, ఇక గిజ్జుడురి బండికి నెల 26 డెడ్ లైన్. ఏది రాజీనామా చేయకపోతే నెలాఖరులోగా బర్తరఫ్. సంజయ్కి తేల్చి చెప్పిన అధిష్టానం కేంద్ర కేబినెట్లోకి ఈటల రాజేందర్. బండిని తప్పించి ఈటలకు బాధ్యతలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ముఖ్యంగా ఏంది అంటే అంటే ఇప్పటి వరకు దాదాపుగా అంటే కేంద్ర మంత్రికి సంబంధించి బండి సంజయ్ ఈ ప్లేస్లో బండి సంజయ్ ప్లేస్లో ఈటలను కేంద్ర మంత్రి పదవి వరించడంతో పాటు మోడీ కేబినెట్కు సంబంధించిన విస్తరణ జరుగుతుంది. ఆ లిస్ట్లో తెలంగాణకు సంబంధించిన సంఖ్య మొత్తం ఓవరాల్ సంఖ్య ఎంత ఉందో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఎందుకంటే తెలంగాణ కేబినెట్ ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన కేబినెట్కు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇదంతా ఊహాగానాలకు సంబంధించిన ప్రచారం. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ని కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించి తిరిగి పార్టీ జాతీయ బాధ్యతలతో లేదా రాష్ట్ర బాధ్యతలకు పంపించే అవకాశం అయితే ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఒక వివాదాస్పదమైన కేసుకు సంబంధించి ఒకటి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీలో చాలామంది రేస్లో ఉన్నప్పటికీ ఈటల రాజేందర్కు సంబంధించి సీనియర్ నేత, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన నేత కేబినెట్లోకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. ఆయనతో పాటు ఇప్పుడు ధర్మపురి అరవింద్ కూడా అదే కోవాలకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనబడుతున్నాయి. ఇటు మహిళా విషయంలోకి వస్తే ఏంటి అంటే 33% మహిళా ప్రాధాన్యత నిబంధనలు పరిగణలోకి తీసుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రం నుంచి డీకే అరుణ లేదా పక్క రాష్ట్రం నుంచి
దగ్గుపాటి పురంధేశ్వరికి ఈ పేర్లను అయితే పరిశీలించే అవకాశం అయితే ఉంటుంది. అయితే మోదీ కేబినెట్లో తెలంగాణకు సంబంధించి కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఒకటి కిషన్ రెడ్డికి సంబంధించి, ఎందుకంటే కేంద్ర బొగ్గు గనుల శాఖకు సంబంధించిన కేబినెట్ మంత్రి, ఇంకొక ఆయన బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి సంబంధించి ఈయన ఉండే అవకాశం ఉంటుంది. అయితే విస్తరణ తర్వాత ఒకవేళ విస్తరణ జరిగితే పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది మనం ఆలోచిస్తే ఇక్కడ ఏది బండి సంజయ్ని కొనసాగిస్తూ ఈటలను తీసుకుంటే ఈ సంఖ్యను 3కి చేరే అవకాశం ఉంటుంది. లేదు ఒకవేళ బండి సంజయ్ను తప్పించేసి వీళ్ళని పెడితే అయిపోతుంది. అయితే రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా రేస్లో ఉన్నారు. ఎందుకంటే ఆయన పేరు తుది జాబితాలో తెలంగాణ సంఖ్య 3 నుంచి 4 పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో పూర్తి స్థాయిలో అది కూడా జరుగుతుంది. ఎందుకంటే మోదీకి సంబంధించిన కేబినెట్ విస్తరణ ఉంది. దాంట్లో భాగంగా ఇదంతా కూడా జరిగే అవకాశం ఆస్కారం ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో దీంట్లో భాగంగా తెలంగాణలో ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీలో స్తబ్దంగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా కూడా ఫైర్ మీదకైతే వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఈ మే 21వ తేదీ ఇలా దాదాపుగా 19-21వ తేదీన విస్తరణ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే కేంద్ర మంత్రివర్గ పూర్తి స్థాయి కేంద్ర మంత్రి మండలి సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు. విస్తరణకు సంబంధించి ప్రధానంగా కారణాలు ఏంటి అంటే ఇక్కడ మంత్రుల పాయింట్ రిపోర్ట్, అంటే ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సంబంధించిన పనితీరు ఏంది అంటే 10 నిర్దిష్టమైన పారామీటర్లలో కూడిన పర్ఫార్మెన్స్ కార్డును సిద్ధం చేశారు. ఇందులో మెరుగైన ప్రదర్శించిన వారికి ప్రమోషన్లు లభించే అవకాశం ఉంటుంది. ఆశించినంత ఎవరైతే ఉంటారో వాళ్ళని తొలగించే ప్రయత్నం కూడా ఉంటుంది. అయితే రాష్ట్రాల ఎన్నికల సమీకరణ అంటే 2027లో జరగబోయే ఉత్తరప్రదేశ్ కానీ గుజరాత్ కానీ వంటి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దాంతోపాటు సామాజిక సమీకరణకు కూడా బ్యాలెన్స్ చేయడానికి కేంద్ర కేబినెట్ అయితే విస్తరణ జరుగుతుంది. ఇక్కడ మహిళలకు సంబంధించి 33% మహిళా ప్రాధాన్యత సమీకరణలు కూడా జరుగుతున్నాయి. దాదాపుగా ప్రస్తుతం ఇప్పుడు అంటే అందుబాటులో ఖాళీలను బట్టి ప్రస్తుతం 72 మంది మంత్రులు ఉన్నారు. గరిష్టంగా కూడా దీన్ని 81కి చేర్చే ఛాన్స్ ఉంది. అయితే తెలంగాణకు సంబంధించి అదనపు మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే 8 లోక్సభ బీజేపీ అత్యధికంగా కూడా 8 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. కాబట్టి సామాజిక బ్యాలెన్స్కు సంబంధించి మరో అదనపు మంత్రి కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే బండి సంజయ్కి సంబంధించిన స్థానం మీద పూర్తి స్థాయిలో ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ఒక వివాదాస్పదమైన కేసుతో పాటు ఆయనకు సంబంధించి మార్చి జాతీయ స్థాయిలో పార్టీకి సంబంధించిన బాధ్యతలు ఏమైనా అప్పగిస్తారా, లేదా ఇదే విషయంలో ఇటు డాక్టర్ లక్ష్మణ్కు సంబంధించి ఈటల రాజేందర్కు సంబంధించి డీకే అరుణకు సంబంధించి కూడా వీళ్ళందరికీ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఈ చర్చ అనేది బలంగా జరుగుతున్నది. ఈ చర్చకు సంబంధించి ఎంత దూరం వెళ్తుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఫైనల్గా వీళ్ళల్లో ఎవరైతారు అనేది కూడా బీజేపీ అధిష్టానం అయితే నిర్ణయించే పనిలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటు దీనికి సంబంధించి ఏంటి అంటే ఇంకొక అంశాన్ని అయితే బండి సంజయ్కి సంబంధించి బండి సంజయ్ వివాదాస్పదమైన కేసుతో పాటు ఏంది అంటే సీక్రెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. దాని ఉద్దేశం, దాని లక్ష్యం ఏంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నేను రాజీనామా చేస్తే నా కోసం మీరేం చేస్తారు? మొయినాబాద్ ఫామ్ హౌస్లో బండి సీక్రెట్ మీటింగ్. 3 రోజుల క్రితం జరిగిన రహస్య సమావేశం. కరీంనగర్ నుంచి 8 మంది కార్పొరేటర్లు, హైదరాబాద్ నుంచి 8 మంది కార్పొరేటర్లు, 20 మందికి పైగా ముఖ్య అనుచరులతో భేటీ. రాజీనామా ఒత్తిడి వస్తుందని చెప్పిన బండి సంజయ్ ఏం చేయమంటారని సలహా కోరిన సంజయ్ రాజీనామా చేయాలని పలువురు అభిప్రాయాలు. నేనెందుకు చేయాలంటూ నేతలపై సీరియస్. మీకోసం డబ్బు పెట్టి గెలిచానని, కష్టకాలంలో ఉన్న నాకు సపోర్ట్ చేయాలన్న బండి బీఆర్ఎస్ను గట్టిగా ఎదుర్కోవాలని పిలుపు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో స్కెచ్ ప్లాన్లో భాగంగానే సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతల మీద దాడులు అంటూ కూడా ఎపిసోడ్ కనబడ్డది. సో దీంట్లో ప్రధానంగా కూడా మనందరికీ తెలిసిన విషయమే ఈ సీక్రెట్ మీటింగ్కు సంబంధించి ఏంది అంటే చాలా వరకు కూడా ఈ కేసుకు సంబంధించి చాలా వరకు కూడా చూసాం. సో పొలిటికల్ హీట్ అయితే ఉన్నది. పొలిటికల్ ఈ హీట్కు సంబంధించి ఎందుకంటే ఈయన ఆర్ఎస్ఎస్ వాదం ఉంది, ఏబీవీపీ వాదం ఉంది. దాంతోపాటు మంత్రి పదవికి ఒకవేళ డిమాండ్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బలంగానే వినబడుతున్నది. సో ఈ అంశాలకు అన్నిటికీ సంబంధించి వ్యూహాత్మకంగానైతే బండి సంజయ్ అడుగులైతే కనబడుతున్నాయి. ఒకవేళ బండి సంజయ్కి సంబంధించి పూర్తి స్థాయిలో రాజీనామా చేసే ఆలోచనలో ఉంటే, కేంద్ర మంత్రి పదవి నుంచి కనుక తప్పించే ఛాన్సెస్ ఉంటే, బండి సంజయ్కి సంబంధించి వ్యూహం ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో తెలంగాణ సమాజం కూడా మరి అంటే నెటిజన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ బండి సంజయ్ విషయంలో రాజీనామా చేయాలని నేను చెప్తున్నారు. ఇగో బండి రాజీనామా చేయాల్సిందే, బాధితురాలకి న్యాయం జరగాలంటే ఇదే మార్గం, పదవిలో ఉంటే ప్రలోభ పెట్టే అవకాశం, బండి రిజైన్పై బీఆర్ఎస్ నేతల ఆందోళనలు, సంజయ్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్, పదవిలో ఉండే విచారణ పారదర్శకంగా జరగదన్న నేతలు, సిరిసిల్లలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై దాడులు చేసిన బీజేపీ నేతలు, పోలీసుల పర్మిషన్తో ఆందోళన చేస్తుంటే అటాక్ ఉద్రిక్తంగా మారిన పరిస్థితి, పలువురు నేతల అరెస్ట్ అంటూ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ బేషరతుగా తెలంగాణ రాష్ట్ర
రాష్ట్ర వ్యాప్తంగా జరిగేది ఎపిసోడ్ ఏంటంటే రాజీనామా సెంట్రల్ నుంచి ఫిక్స్ చేయమని. రాజీనామా చేస్తారా, బర్తరఫ్లో భాగంగా కొత్త వ్యక్తికి అవకాశం ఉంటుందా? ఒకటి ప్లాన్ 1. ప్లాన్ బి, ఒకవేళ రాజీనామా చేస్తే దానికి రీప్లేస్ ఏంటిది? ప్లాన్ సి, బీజేపీలో ఉండి ఇంకా ఎవరెవరైతే తనని ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద రివెంజ్ పాలిటిక్స్ ఏమైనా ఉంటాయా అనేది కూడా మనం వేచి చూడాలి. రైట్, ఇక దాంతోపాటుగా అసలు కేసులోకి వెళ్దాం. బండి భగీరథ్ కేసులో మరో సెక్షన్ BNS 64/2M సెక్షన్లను చేర్చిన పోలీసులు బాధితురాలపై పలుమార్లు అఘాయిత్యానికి సంబంధించి నేరం కనుక రుజువైతే జీవిత ఖైదు పడే అవకాశం ఉంటుంది. ఇటు బండి భగీరథకు సంబంధించిన ఫ్రెండ్స్ను కూడా విచారణ చేస్తున్నారు. 10 మందిని ఎంక్వైరీ చేసిన సిట్ అధికారులు దాదాపు 2.5 గంటలకు పైగా కూడా విచారణ. పేట్ బషీర్బాద్ PSలో స్టేట్మెంట్ రికార్డ్, ఫోన్ డేటాను సేకరించిన పోలీసులు మరికొంతమందిని కూడా విచారించే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైనా ఒక కేసుకు సంబంధించి ఎట్లుంటుంది అంటే విచారణ అనేది చాలా బలంగా ఉంటుంది. బండి భగీరథకు సంబంధించిన కేసులో తన స్నేహితులను విచారణతో పాటుగా మరికొంతమంది కూడా విచారిస్తారు. ఈ విచారణ ఎలా ఉంటుంది సిట్కు సంబంధించింది అంటే రాజ్యాంగం ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏంటి అంటే ఈ విచారణలో భాగంగా చాలా వరకు బండి భగీరథ ఫ్రెండ్స్ను అంటే దీనికి సంబంధించి మూలాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక్కడ ఏంటి అంటే ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 21 కానీ అంటే భారత రాజ్యాంగం ప్రకారం నిందితుడు అధికారంలో ఉన్న వ్యక్తి కుమారుడు అయినప్పటికీ ఒక సాధారణ మన పౌరుడు ఎలాంటి చట్టమైన చర్యలు ఉంటాయో ఆ విధంగానే కూడా ఇక్కడ వర్తిస్తాయి. ఇంకోటి ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు కానీ న్యాయపరమైన విచారణ కానీ అంటే బాధితురాలకి త్వరితగతిన న్యాయం చేయడం ఎంత ముఖ్యమో నిందితుడికి కూడా పారదర్శకమైన నిష్పక్షపాతమైన విచారణ కూడా పొందే హక్కు ఉంటుంది. అయితే ఈ సిట్టుకు సంబంధించిన స్నేహితులను అంటే సాక్షులుగా అంటే భగీరథ స్నేహితులు ఆ సమయంలో అక్కడ ఉన్న ఇతరులను కూడా పోలీసులు నేరుగా కూడా నిందితులుగా మార్చలేరు. సో మొదట వారికి న్యాయ సహిత కోర్టు కింద ఇచ్చి అంటే విట్నెస్ కింద అంటే సాక్షులుగా వాళ్ళని విచారిస్తారు. దాంతోపాటు నెంబర్ 2 ఏముంటుందంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఫోన్ డేటా విశ్లేషణ ఉంటుంది. ఈ కేసులో డిజిటల్ సాక్ష్యాలు అనేది చాలా ముఖ్యం. భగీరథతో పాటు తన స్నేహితుల మొబైల్ ఫోన్లు, వాట్సాప్ చాటింగ్లు, కాల్ రికార్డులు, CDR కూడా తీసే ఛాన్స్ ఉంటుంది. సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు లీగల్గా కూడా స్క్రీనింగ్ చేస్తారు. ఇక దాంతోపాటుగా మూడో అంశం ఏంటంటే నేరంలో భాగస్వామ్యం ఉంటుంది. విచారణలో ఆ స్నేహితులు సైతం ప్రత్యక్షంగా కూడా సాక్షులు మాత్రమే అని తేలితే వారిని సాక్షులుగానే ఉంచుతారు. ఒకవేళ నేరానికి సహకరించినట్టుగా లేదా నిజాలను దాసే ప్రయత్నం చేస్తే మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళను ఏంటంటే అక్యూజ్డ్ కింద కూడా చేర్చే అవకాశం అయితే చట్టం అయితే చెప్తున్నది. ఇక దాంతోపాటుగా ఇక్కడ ఏంటి అంటే ఇన్ కెమెరా విచారణ బాధితురాలకు సంబంధించి కూడా ఇన్ కెమెరా విచారణ చేస్తారు పోలీసులు. అంటే ఈ చట్టంపై నిందితుడిపై మోపిన ఏవైతే ఆరోపణలు ప్రాథమికంగా రుజువైతే బెయిల్ రావడం చాలా కష్టంగా ఉంటుంది. తనకు తాను నిర్దోషిగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే బండి భగీరథ కేసులో చాలా రకాలుగా తిరుగుతుంది. ఇప్పుడు ఆయన విచారణతో పాటు ఆఫ్ కెమెరా ఇటు వాళ్ళ స్నేహితులకు సంబంధించి తన ఫోన్ డాటాను మొత్తం కూడా వాట్ ఈజ్ వాట్ అనేది ఆ పోలీసులు అయితే సిట్ అయితే చాలా బలంగా విచారణ చేస్తున్నది. పోలీసులకు నిజంగా కూడా చాలా బలంగా చేస్తున్నారు. సో ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ సమాజానికి సంబంధించి ఒకసారి చూడండి అక్కడ కాంగ్రెస్ పంట కొనుగోలు రైతుల కన్నీళ్ళు అంటూ కూడా చూసినాయి. ఇప్పటిదాకా నేను చెప్పిన కదా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది. ఇక ఇప్పుడు అసలు కథ చూడరు. గన్ గేమ్ అంటే PUBG గేమో లేకపోతే ఏదో సినిమాలు కాక ఇది రీల్సో లేకపోతే ఫ్రాంకో లేకపోతే ఇంకేమంటారు కదా అవన్నీ కాదండి. ఇది నిజంగా తెలంగాణలో జరిగిన అంశం. పేలిన భూ స్కామ్, జూబ్లీ కొండను తవ్వితే బయటపడ్డ అనంకొండలు, జూబ్లీస్లో పాయింట్ బ్లాక్, మంచిరేవులలో బిగ్ అటాక్. ఏం జరిగింది అసలు? సుమంత్ పిస్టోల్ పెట్టి బెదిరించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టు వేం నరేందర్ రెడ్డి మాకు చెప్పారు. డెక్కన్ సిమెంట్ యాజమాన్యానికి సురేఖ మాజీ OSD సుమంత్ పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి మంత్రి ఫిర్యాదు చేశారట. నిజమేనా, ఫిర్యాదు చేశారా అని ఉత్తమ్ అంకుల్ను అడిగితేనేమో తనకేమీ తెలియదు అంటున్నాడు. డెక్కన్ వాళ్ళతో మాట్లాడింది ఎక్కడా? సీఎంతోనే ఉండే రోహిన్ రెడ్డి ఆఫీస్లోనే కదా. సుమంత్ను వాళ్ళు పిలిపిస్తేనే అక్కడికి వెళ్ళిండు. ఆయన పోవడానికి ముందే రోహిన్ రెడ్డి సీఎం ఆఫీస్ నుండి అక్కడికి చేరుకున్నాడు. డెక్కన్ వాళ్ళను పిస్తోల్ పెట్టి బెదిరించినట్లు సుమంత్ మీద ఫిర్యాదు వచ్చిందన్నారు. మరి అక్కడే ఉన్న రోహిన్ రెడ్డి సాక్ష్యం చెప్పాలి కదా. ఈ వ్యవహారంలో రోహిన్ రెడ్డితో పాటు సీఎం కూడా రావాలి. మంచిరేవులలో దేవాదాయ శాఖ భూములలో ల్యాండ్ టు ల్యాండ్ ఒప్పందంతో రోడ్డు వేసేందుకు ఒప్పుకొని ఆ శాఖ మంత్రిగా మా అమ్మ సంతకం చేస్తే సీఎం ఆ ఫైలు ఆపిండు. వాళ్ళ తమ్ముళ్ళ కళ్ళల్లో ఆనందం కోసమే ఈ పని చేసిండు అనేది ప్రధానమైన అంశం.
2025 అక్టోబర్ 15వ తేదీ రాత్రి 11 గంటలకు మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మా పటేల్ చేసిన ఈ సంచలన ఆరోపణలు గుర్తున్నాయా? లేకుంటే గుర్తు చేసుకోండి, కాసేపు అక్కడే ఆగిపోండి. ఎందుకంటే సుష్మిత మాటలను పట్టుకొని తీగలాగితే మంచిరేవులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కదిలే అనకుండా, అంటే పేదలు వ్యాపారుల హౌసింగ్కు సంబంధించిన సొసైటీ బిగ్ బ్రదర్స్ ఎవరి గేమ్ వారిదే. డెక్కన్ సిమెంట్ లాబియింగ్ ఓఎస్డి వివాదంతో మొదలైన ఎపిసోడ్. డెక్కన్ అక్రమాలపై సెటిల్మెంట్ కోసం రంగంలోకి ఓ ఛానల్ ఓనర్. మంత్రి జోక్యంతో బ్రేక్. ఆ పరిచయంతోనే దేవాదాయక భూములపై పైరవి. 30 ఫీట్ల రోడ్డు కోసం ఎండోమెంట్ భూమి ఇచ్చేలా ఒప్పందం. ఆ భూమిలో రెసిడెన్షియల్ టవర్ కడతామని సొసైటీ కోర్టులు వసూలు. రేరా అనుమతి లేకుండానే ఫ్రీలాన్సింగ్. జెండా ఊపిన మరో మంత్రి. బిగ్ బ్రదర్స్ రాకతో అడ్డం తిరిగిన కథ. ఆ తర్వాత అనూహ్యమైన పరిణామాలు అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంది అంటే ఒకసారి మనందరం చూద్దాం. ఇది అక్టోబర్ 2025 15వ తేదీన తమ ఇంటికి వచ్చిన పోలీసుల అధికారులతో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇది చూస్తున్నాం. సో సుష్మిత, మంత్రి కొండా సురేఖ, ఓఎస్డి, డెక్కన్ సిమెంట్ ఓనర్, ఓటీవీ ఛానల్ యాజమాన్యం, ముఖ్య నేత సన్నిహితుడు, బిగ్ బ్రదర్స్ పిసిసి నేత బావ. ఎవరు వీళ్ళంతా? జూబ్లీస్ హౌసింగ్ సొసైటీ మంచిరేవులలో బిల్డర్ భూమి, అనేక మంది బిల్డర్ల వెంచర్లు, 114 ఎకరాల ఎండోమెంట్ భూమి, సర్కారు భూమిలో 100 ఫీట్ల రోడ్డు. ఏమిటి కథ? తలా తోకలేక అంట రాసారేంటని, ఒకదానికి మరొకటి సంబంధం లేకుండా పేర్చారేమిటి అని తికమక పడుతున్నారా, తిట్టుకుంటున్నారా? కాస్త ఆగండి. ఇవేమీ ఫజిల్ పదాలు కాదు. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతాలలో అత్యంత విలువైన భూములు, మంచిరేవులలో భారీ భూదందాకు పెద్దలు ఎట్లా తెరలేపారో తెలియజేసే కీవర్డ్స్. చూడడానికి ఇది ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ అన్నింటినీ కలిపితే అది అతి భారీ భూకుంభకోణం కళ్ళ ముందు అవతరిస్తున్నది. సో ఈ వ్యవహారం జూబ్లీ సొసైటీకో, డెక్కన్ సిమెంట్కో, మంత్రులకో, బిగ్ బ్రదర్స్కో, బిల్డర్స్కు మాత్రమే సంబంధించిన అంశం కాదు. అధికారం, రాజకీయం కుమ్మక్కై ప్రజాధనాన్ని ఎలా దోచుకుంటున్నారో, ప్రభుత్వ ఆస్తులను ఎలా చెడబడుతున్నారో, చట్టాలను ఎలా తుంగలో తొక్కుతున్నారో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ముఖ్య నేత ఇంటికి కూతవేడు దూరంలోనే ఒక కంపెనీకి సంబంధించిన యాజమాన్యం తుపాకీ గురిపెట్టి మంత్రి ఓఎస్డి వ్యవహారం ఎందుకు చప్పున సైలెంట్ అయింది అనే ప్రశ్నకు జవాబు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ అంశం. వానపామును చిన్నపామును పెద్దపామును కొండ చిలువ మింగినట్టు చిన్న పైరవులతో మొదలైన కథ చివరికి 100 కోట్ల బిగ్ భూమి కుంభకోణానికి ఎలా మారిందో తెలుసుకోవాలంటే 3 ఎపిసోడ్లు మనం పక్కగా చూడాల్సిందే. విషయం ఏంటి అంటే ఇక్కడ చాలా సింపుల్ అండి. ఏది? కొండా సురేఖ కూతురు సుష్మిత పటేల్కు సంబంధించి వాళ్ళ అమ్మ కొండా సురేఖ, ఓఎస్డి, ఆయన పేరు సుమంత్కు సంబంధించి డెక్కన్ సిమెంట్కు సంబంధించిన యాజమాన్యానికి గన్ పెట్టాను. అది డబ్బుల కోసమా, వాట్ అనేది వాళ్ళు సమాధానం చెప్పాలి. ఒకటి. రెండోది, ఈ జూబ్లీహిల్స్కు సంబంధించి మంచిరేవుల భూములు ఏవైతే ఉన్నాయో బిగ్ బ్రదర్స్, అంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించినది బాగా తెలుసు. బిగ్ బ్రదర్స్ అంటే వాళ్ళు ఎంట్రీ ఇచ్చి ఇక్కడ వెంచర్ వేసే ప్రయత్నం చేసి 1000 కోట్ల రూపాయలు 114 ఎకరాలకు సంబంధించిన భూమి ఎండోమెంట్ని, దాంట్లో సర్కారీ 100 ఫీట్ల రోడ్డేస్తో పాటు మొత్తం చెరబట్టే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది అనే అంశానికి సంబంధించి జరుగుతుంది. మరి దీనికి ఏమైనా ఉన్నదా అంటే ఇప్పటి వరకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నాయి. ఈ ఎవిడెన్స్ అన్నీ ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితులలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఏం చేస్తారు, ఏం కథ అంటే ఏమీ చేయరు. రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది, అధికారం వాళ్ళ చేతిలో ఉంది, డబ్బు వాళ్ళ చేతిలో ఉంది, పవర్ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు ఏం చేసినా మనం సైలెంట్గా ఉండేటట్టే మారిపోయింది. అంటే వాళ్ళకొక న్యాయం, బలిసినోడుకో న్యాయం, పేదోడుకో న్యాయం అని సినిమా డైలాగులు ఉంటాయి చూడండి, గట్లనే ఉన్నాయి. ఇక్కడ మంత్రులకో న్యాయం, పేదోడుకో న్యాయం. ఇదే తెలంగాణ. మీ అందరికీ తెలిసిన విషయమే, తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఈ కథ ఇంత క్లారిటీగా కూడా 114 ఎకరాలను కథం పెట్టే ప్రయత్నం, అది భూములకు సంబంధించి, అది ప్రభుత్వ భూమి, మన సొమ్మునంతా కూడా మంత్రులు అందరూ, బిగ్ బ్రదర్స్ అందరూ, దాంతోపాటు టీవీ ఛానల్ యాజమాన్యం అట, వీళ్ళందరూ కలిసి కథం. పిసిసి ముఖ్యనేత భావనట, ముఖ్యనేత సన్నిహితుడు, వీళ్ళందరూ కలిసి కథం పెట్టే ప్రయత్నం. ఆ రోజు వివాదం ఉన్నది కదా, ఇప్పటికీ దానికి గురించి ఒక క్లారిటీ లేదు. ఇగో ఈ విషయం. డిప్యూటీ సీఎం పదవికి కత్తెర, మంత్రివర్గం నుంచి బట్టిని సాగనంపేందుకు పావులు. ఆయన స్పీకర్ పదవికి సిఫారసు చేసిన ముఖ్యనేత, అదే సామాజిక వర్గానికి చెందిన రంగారెడ్డి జిల్లా నేతతో మంత్రి మండలి పునర్వ్యవస్థకు ముఖ్యనేత ప్రతిపాదనలు. ఏంది అంటే ఒడిశాలోని నైనీ బ్లాక్కు సంబంధించిన బొగ్గుగని వ్యవహారం రాష్ట్ర మంత్రివర్గంలో చిచ్చు పెట్టినా ఇంకా చల్లారలేదా? టెండర్ నోటిఫికేషన్ సింగరేణి కాలరీస్ రద్దు చేసిన ప్రభుత్వ పెద్దల మధ్య వైర్యం మాత్రం పెరుగుతూనే ఉందా? నైనీలోని అవినీతి బొగ్గు మసిని దళిత ఉప ముఖ్యమంత్రికి పూసి ఆయన సాగనంపే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మీకు ఇందులో విషయం ఏంటంటే బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్కు సంబంధించిన విస్తరణ జరుగుతుంది. ఇప్పటి వరకు అందులో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన దళిత నేతలు ఎంతమంది మంత్రులు ఉన్నారు?
ఒకసారి చూద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఒకటి మల్లు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, రాష్ట్రానికి సంబంధించి డిప్యూటీ సీఎం. ఈయన పక్కకు జరిపే ప్రయత్నం. ఇంకోటి ఎస్సీ మాదిక వర్గానికి సంబంధించి ఈయన మాల సామాజిక వర్గం. ఎస్సీ మాదిగకి సంబంధించి దామోదర్ రాజనరసింహ అండి, ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు. దాంతోపాటు గడ్డం వివేక్ ఉన్నాడు, దాంతోపాటు అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. సో మొత్తానికి మాలా మాదిగకు సంబంధించి ఉన్నారు. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం నుంచి బట్టి విక్రమార్కను తొలగించి దాంతోపాటు స్పీకర్ పదవికి సిఫారసు చేస్తారు. అంటే బట్టి వెనుక కుట్ర ఎవరు జరిగి ఎవరు చేసిళ్ళు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది తెలంగాణ సమాజానికి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి త్వరలోనే బట్టి విక్రమార్కకు సంబంధించి పదవి నుండి పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ ఊహాగానాల అంటే వాస్తవమే అని చెప్తుంది. ఎందుకంటే పలు సందర్భాల్లో బట్టి వెనుక కుట్ర జరుగుతుందని ఆరోపణలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది కూడా మనం చూద్దాం. బట్టికి సంబంధించి విపక్షాలు అయితే చాలా సందర్భాలలో చెప్పినాయి బట్టిని ఉప ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించడానికి చాలా వరకు పెద్ద తెర వెనుక భారీ కుట్ర జరుగుతుందని చెప్పి ఈ స్పీకర్ పోస్టుకు సంబంధించి అంటే డిప్యూటీ సీఎం పదవిలో నుంచి తప్పించి ఆయన స్పీకర్ స్థానంలో కూర్చోబెడితే ఆర్థిక మరియు విద్యుత్ వంటి కీలకమైన అంశాలు రేవంత్ రెడ్డి తన వర్గానికి సంబంధించిన విపక్షం తన వర్గానికి చెందిన ఇచ్చుకోవచ్చని విపక్షాలు చేస్తున్న ప్రధానమైన ప్రచారం. అయితే ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కానీ లేదా ఇంకొక ఆయనకు ఇచ్చే ఛాన్స్ ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈయన దగ్గర ఆర్థిక వ్యవహారాలు విద్యుత్ ఉన్నది, ఈ రెండింటిని చేతిలోకి రావాలంటే ఈయన పక్కకు జరపాలి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అంటే మల్లు బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అత్యంత కీలకమైన నేత, గతంలో పాదయాత్ర చేసిన వ్యక్తి. అయితే బట్టి విక్రమార్కకు సంబంధించి ఆర్థిక మంత్రిగా 2026-27కు సంబంధించి ప్రవేశపెట్టడం, ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ కుటుంబ జీవితం వంటి పథకాల విధి విధానానికి సంబంధించి అధ్యక్షత వహించారు. అయితే ఇక్కడ అసమ్మతితోనే అంటే రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కకు సంబంధించి 2 గ్రూపులుగా జరిగిన ఈ వ్యవహారకు సంబంధించి చూపించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అస్థిరపడిపోయిన పరిస్థితి. ఇది వాస్తవంగా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ దళిత సెంటిమెంట్కి సంబంధించి అంటే దళిత వ్యతిరేకి రేవంత్ రెడ్డి అనేది కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ అదే జరగబోతున్నదా అంటే పూర్తి వివరాలు గనక మనం చూస్తే సో అదే అనిపిస్తుంది. బట్టి విక్రమార్కని ఎప్పటి నుంచో పక్కకు జరపాలనే ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏంటంటే పూర్తిగా కూడా అన్నీ తన గుప్పిట్లోకి తీసుకురావాలి అనే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం అంటే ఇక్కడ 2 కన్నులు అనేది గతంలో అభివర్ణించారు, మీకు తెలుసలేదు. ఒకటి రేవంత్ రెడ్డి, రెండోది బట్టి విక్రమార్క అని చెప్పిలు. అయితే కీలక బాధ్యతలు అప్పుడు అంటే ప్రభుత్వానికి సంబంధించి తొలినాళ్లలో కీలక బాధ్యతలన్నీ కూడా ఈయనకు అప్పచెప్పిలు. అయితే ఇక్కడ ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ఈయనను మాత్రం పక్కకు జరిపే అవకాశం అయితే ఉంది. ఏఐసిసికి వర్గాల నుంచి సమాచారం బట్టి విక్రమార్కకు సంబంధించి ఢిల్లీ పెద్దలకు అత్యంత నమ్మకస్తుడు అయినప్పటికీ కూడా ఈయనను పక్కకు జరిపే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈరోజు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి పదవిని మీరు వదులుకోవాలని చెప్పే ఛాన్స్ అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కూడా కనబడుతున్నది. సో త్వరలో బట్టిని పక్కకు జరుపుతారనేది వాస్తవమైన విషయమే. సో ఆ ఊహాగానాలు ఆరోపణలకు సంబంధించి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి. దాంతోపాటు చెప్పులు మోసనోళ్ళకే కాంగ్రెస్లో పదవులు, కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఉన్నది పాత కాంగ్రెస్ పార్టీ కాదు, పార్టీ మారి వచ్చినోళ్ళు మంత్రులయ్యిళ్ళు. దాంతోపాటు ప్రభుత్వం మీద కార్యకర్తలలో అసంతృప్తి. కాంగ్రెస్ ఎంపీకి సంబంధించిన రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు ఏమని చెప్పింది? ప్రస్తుతం ఉన్నది పాత కాంగ్రెస్ పార్టీ కాదు, పార్టీ మారి వచ్చినోళ్ళకే మంత్రి పదవులు. ఆ లీస్టు కూడా చూడొచ్చు మనం. ఇక్కడ రేణుకా చౌదరి నిజంగా అల్టిమేట్గా గట్టి వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మీ అందరికీ తెలుసో లేదో కానీ పూర్తిగా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఈ వర్గంలో భాగంగా చాలా వరకు కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం కదా. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదు, పార్టీ మారి వచ్చిన వాళ్ళంతా కూడా మంత్రుల ఇల్లు. ఆ లీస్టు కనుక మనం చూస్తే తెలంగాణ సమాజానికి దిమ్మదిరిగే సమాధానం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ నేతలు మొత్తం కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఉన్న పాత కాంగ్రెస్ పార్టీ కాదు, పార్టీ మారి వచ్చిన వాళ్ళంతా మంత్రులు అయ్యారు. మంత్రుల లిస్టుకు సంబంధించి కూడా పార్టీ మారిన వాళ్ళ లిస్ట్ ఉన్నది కదా, అది కూడా చూద్దాం ఆ లిస్టుకు సంబంధించి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఆయన, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారిన ఆయనే. సో అందరికీ సంబంధించి మనం రేణుకా చౌదరి చెప్పే దాంట్లో 100కు 1000% నిజం, జెన్యూన్గా చెప్పేసింది. నేను చాలా సందర్భాలలో కూడా చెప్పింది ఇదే. ప్రస్తుతం ఉన్నది పాత కాంగ్రెస్ కాదురా నాయన, రోత కాంగ్రెస్, అది వలసవాద కాంగ్రెస్ అని వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పుకుంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నా ఏ పార్టీ అండి?
టీడీపీ నుండి వచ్చిన వ్యక్తి. ఆయన వలసవాదుడైనా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీనండి? వైసీపీ 2 బీఆర్ఎస్ నుంచి ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరాడు. ఇక దాంతోపాటు తుమ్మల నాగేశ్వరరావు ఏ పార్టీ నుండి వచ్చిన? టీడీపీ నుండి బీఆర్ఎస్ నుండి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో. జూపల్లి బీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవి చేసిన, ఎన్నికల ముందు బీఆర్ఎస్లోకి వచ్చిండు. కొండా సురేఖ వైసీపీ బీఆర్ఎస్, దాంతో తర్వాత తిరిగి ఇళ్ళకి వచ్చినాం. ఇంకా దానితో పాటుగా ఎవరు వచ్చి చాలా మంది వచ్చారు. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, దాంతోపాటు పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ కడియం శ్రీహరి స్టేషన్ గన్పూరు, తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే, డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే, గూడెం మైపాల్ రెడ్డి అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే తిరుగుతుండనుకో, ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, కాళ యాదయ్య చేవెళ్ళ ఎమ్మెల్యే, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే, దాంతోపాటు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ఎవరు? భానుప్రసాద్కు సంబంధించిన రావు, ఇటు బసవరాజ్ సారయ్య, దండె విఠల్ కానీ, ఎంఎస్ ప్రభాకర్ రావు కానీ, ఎగ్గె మల్లేశం కానీ, బొగ్గారపు దయానంద్ కానీ, వీళ్ళందరూ కూడా పార్టీ మారిన వాళ్ళే కదా. మరి ఇక్కడ ఏది పూర్తి స్థాయిలో వీరు చేసిన దాంట్లో, రేణుకా చౌదరి చేసిన దాంట్లో తప్పే ఉన్నది. సో మొత్తం అంతా పార్టీ మారి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. పాత కాంగ్రెస్ వాళ్ళు, అంటే ఇతర పార్టీలోనే వచ్చినోడు. పాత కాంగ్రెస్ జెండా అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ పార్టీ నిలబడాలి అనుకున్నప్పుడు లేని పరిస్థితి ఉన్నది. వీళ్ళంతా వలసవాదులను పంపిస్తే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా బాగుపడుతుంది, కాంగ్రెస్ పార్టీ కూడా మంచి ఆలోచనలో ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి లేదు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. రేణుకా చౌదరి నిజాలు చెప్పిందయ్యా, స్వాగతించండి. ఎందుకంటే రేణుకా చౌదరి జెన్యూన్గా చెప్పింది, నేను కాంగ్రెస్, మా అయ్య కాంగ్రెస్, లొట్టపీస్ కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ కాదురని ఆయన అంటే ఇప్పుడు మేము కాంగ్రెస్ కండువ కప్పుకున్న కాంగ్రెస్ అనేది మళ్ళీ ఇంకొకటి ఈ ఊళ్ళల్లో మోపైతారు ఆడాడ, మేము అది ఇది అని. అసలు ఒరిజినల్ కాంగ్రెసే లేదు ఈడ, అంతా వలసవాద కాంగ్రెస్లు ఉన్నారు. జానారెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు అందరిని ఎల్లగొట్టింది కదా రేవంత్ రెడ్డి, దాంట్లో ఉన్నది. దానికి సంబంధించిన సమాధానం లేని పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సచివాలయం అంటే ఒక దేవాలయంగా దీన్ని తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు ఏంది అంటే చూస్తారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే పరిపాలనలో రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు కానీ పరిపాలన వ్యవస్థ కానీ మొత్తం నడిచేది ఒక గీ భవన్ నుంచే. మీకు ఇక్కడ కనబడుతుంది, ఇది కేసీఆర్ కట్టించిండు. కేసీఆర్ ఆనవాళ్ళు ఇవ్వంటాడు కదా, మొన్నటిదాకా చెప్పిండు కదా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి తెలవాలి. సరే, ఏం జరిగింది? 3 గంటల తర్వాత జంపు. ఆఫీస్లో ఉన్న విజిటర్కు టైం ఇవ్వని బ్యూరోక్రాట్స్, వివిధ పనుల కోసం వచ్చి వెనక్కి వెళ్తున్న సందర్శకులు, కొందరి తీరుపై మంత్రుల అసహనం, మధ్యాహ్నం నుంచి సచివాలయంలో అందుబాటులో ఉండని ఐఏఎస్లు. గతంలో చెప్పారు కదా, మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు, మీ అందరు చూడు ఏమని చెప్పిండు అంటే, అట్లెట్లుంటుంది ఇట్లెట్లుంటుంది, ఖచ్చితంగా కూడా జరగాల్సిందే. మంత్రులందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లందరూ ఏసీలలోకి కాదు గ్రామాలలోకి పోర్రి అని 2 రోజులు ఫోటోలు తామ్ తూమ్ థాట్ అంతా భీమ్ బిస్ లెక్క కనబడ్డారు నాకు. గురుకులాలలో ఒకరు, ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్ సందర్శన అని ఒకరు, గ్రామాలలో ఒకరు, హరితారం అని ఒకరు, అంత తిరిగి వారం రోజులు కూడా లేదు పట్టుమని. ఇంకా చూడండి, సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల పని వేళలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటారు. ఒక్కరిని చూపెట్టుర్రా. నాకు తెలిసి ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు చేసే దాంట్లో ఆఫీసులలో ఐఏఎస్ ఆఫీసర్ నుండి మొత్తం సిఎస్ కా నుండి చూపెడితే ఆ ఆఫీస్కు సంబంధించిన ఎవరు ఉండరు. 10 గంటల నుంచి 5 గంటలు ఉంటే అటెండరు వీళ్ళు మళ్ళీ తాళాలు అవి వేసుకొని పోవాలి కాబట్టి వాళ్ళు ఉంటారు. అందరూ ఆడ మీటింగ్ ఉన్నది, ఈడ రివ్యూ ఉన్నది, ఆ మంత్రి ఈ పని ఉన్నది, ఆ పని, మొత్తం అదే కథ చూడుర్రి. కానీ సెక్రటరియట్లో పనిచేస్తున్న మెజార్టీ ఐఏఎస్ అధికారులు మాత్రం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఛాంబర్లో కనిపించడం లేదు. ఇంతకీ అధికారులు ఎటు వెళ్తున్నారు? ఏదైనా రివ్యూ ఉందా అంటే వెళ్ళారా, మళ్ళీ ఆఫీస్కి వస్తారా, లేకపోతే ఇంటికి వెళ్ళిపోయారా అనే సమాచారం కూడా సంబంధిత పేచీకి సిబ్బందికి కూడా ఉండడం. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వివిధ పనుల కోసం వస్తున్న సందర్శకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే సహనం కోల్పోయి అధికారులకు శాపనార్థాలు పెడుతున్నారు. జీతం తిన్నాక మరి పని చేయాలిగా, పని చేయరు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్రటరియట్లో ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు విజిటర్ అవర్స్ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో సాధారణ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంట్రీ పాస్ తీసుకుని లోపలికి వెళ్లేందుకు వెసులుబాటు కల్పించింది. కానీ మెజార్టీ ఐఏఎస్లు ఆ సమయంలో ఛాంబర్లో ఉండకపోతే విజిటింగ్ అవర్స్ ఉద్దేశం నీరుగారిపోతుందని సమస్యలను అధికారులకు చెప్పుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న సందర్శకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ గోడను ఎవరికి చెప్పుకోవాలో తెలుస్తలేదు. ఆ గోడలకే చెప్పిపోరు. సార్ ఎటు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారంటే ఎవరు చెప్పారు. సిబ్బంది సమయపాలన లేదు, లోటపీస్ లేదు. 12 దాటితే కేల్కతం దుకాణం బంద్. మీరు ఏమన్నా అనుకోరి. మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇది ప్రజా దర్బార్ పెట్టాడు. మళ్ళీ ఏమని చెప్తాడంటే, మన వైఎస్ఆర్ పాలనను మరిపించేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా లోటపీస్ చేస్తూ. నువ్వు ప్రజలను కలవడంలో ఏం సీఎం అయింది నాకు అర్థం కాదు.
ఏం చేస్తారండి వాళ్ళు? నాకు అర్థం కాదు. ఆ రూమ్లలో ఏమైనా బూజు దొరుకుతారు? ఏం చేస్తారండి? ప్రజా సమస్యల మీద ప్రజలు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కారం చేసినోడు నిజమైన అసలు సిసలైన లీడరు. అంత లొట్టపీస్ లీడర్లే ఉన్నారంటారు నెటిజన్లు. అరే ప్రజా సమస్యల మీద కనీసం అంటే కనీసం సోయి ఉంటలేదు. ఏం చెప్పాలి వీళ్ళకు? ఎట్లా చెప్పాలి? గిదేం తెలంగాణ ఇట్లా ఎట్లా అయిపోయింది చూడు. ఈ తెలంగాణను చూస్తేనే నాకు రందైపోతుంది. కేసీఆర్ ఉన్నప్పుడైనా భయం కోసం కూకునేది, ఇప్పుడు ఆ భయం లేదా, ఏవని భయం లేదా. రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత వచ్చింది, ఇక గాయంతో ఏమవుతుందని వాళ్ళే ముచ్చట్లు పెట్టుకుంటారట. 12 దాటితే కథం, ఇక జాడపత్తు ఉంటలేరట. గదే తెలంగాణలో జరుగుతున్న అంశానికి సంబంధించి ఏం జరుగుతుంది? గంతకు మించి ఏముంటుందంటే తెలంగాణ సమాజం మొత్తం తెలియదా? ఇక దాంతోపాటుగా ఇంకొక ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే, మీ అందరికి కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ సమాజం మొత్తం చూడాలి. ఇగో ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా చూడుర్రి. వైఆర్టీవీకి సంబంధించి కనబడుతున్నది కదా, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూసుకోర్రి. ఏంది అంటే ఇది మన వైఆర్టీవీ. ప్రతి ఒక్కరు కూడా ఇగో ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేయరి, షేర్ చేయరి. ఎందుకంటే వాస్తవాల ప్రతి దృశ్యాన్ని మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆచితూచి ఆలోచించుర్రి. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను, వాస్తవికతను, ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ తెలంగాణలో జరుగుతున్న బాధాకరమైన విషయం కానీ అసలు బాధాకరమైన విషయం, ఎందుకంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా చూడాల్సిన విషయం. సో తెలంగాణలో జరుగుతున్న వాస్తవాలన్నింటినీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరం కూడా గొంతు కలుపుదాం, చేయి కలుపుదాం, సోషల్ మీడియాని చెక్ చేద్దాం. ప్రభుత్వాన్ని ఏంటంటే మెడలు వంచి కిందికి తీసుకొచ్చి పనులు చేపించుకుందాం. ప్రభుత్వం అనేది చక్కగా పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి. కానీ సోయి మర్చి దున్నపోతు మీద వానబడ్డట్టున్నది. కాబట్టి తెలంగాణ సమాజం దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుర్రి, వాస్తవాలను తెలంగాణ సమాజానికి తెలియజేయరి. ఈ జరుగుతున్న దుర్మార్గమైన పాలనకు మనం అంతమొందించే ప్రయత్నం చేద్దాం.